ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. I wish you all a very, very, very happy and prosperous new year. 2019లోనికి మనం ప్రవేశించినాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2019వ సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినమున అనగా జనవరి 1న నేను మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, దేవుడు మిమ్మల్ని దీవించాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన, నా కోరిక. ఈ 2019వ సంవత్సరం అంతయు ఇది మీకు దీవెనకరంగా ఉండాలనేటువంటిది నా ఆశ ఉన్నది, నా ప్రార్థన ఉన్నది. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీకు తెలిసినటువంటి సమస్తం, అంతేకాదు నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా. మన మధ్యలో 2-3 రోజుల క్రితం ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి వచ్చింది, వీడియో. అది నేను చూస్తూ ఉన్నా. ఒక ఆయన ఒక కుక్క, పిల్లలతో కూడినటువంటి ఒక కుక్కకి ఆయన పాలు పోస్తూ ఉన్నాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. ఆ ప్లేట్లో కాస్త పాలు పోస్తూ ఉన్నారు, దాన్ని పట్టిస్తున్నారు. ఈలోగా ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చి దగ్గర పెడుతున్నారు. నేనేమో టెన్షన్ పడుతూ ఉన్నా. ఎందుకనంటే ఒకవేళ ఇది తాగినట్టే తాగి గబుక్కుని ఆ వేస్తున్నటువంటి వాడు చేయి పట్టేసుకుంటుందేమో, గబుక్కుని కరిసేస్తుందేమో, ఈ వీడియో ఏంటా అని చెప్పేసి అలాగన జాగ్రత్తగా టెన్షన్గా నేను చూస్తూ ఉన్నా. ఆ తర్వాత వాటికి పాలు వేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఈసారి వాయిస్ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇలాగున్నా మన 16వ తారీఖు 17వ తారీఖుల్లో తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఈ యొక్క కుక్క చాలా ఇబ్బంది పడుతూ కష్టంగా ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను. దేవుడా, అది నా దగ్గరికి వస్తే కనుక నేను దాన్ని పోషిస్తాను, దానికి కావాల్సిన పాలు అది వేస్తాను అని చెప్పేసి అని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాను. అది అలా నా దగ్గరికి వచ్చింది. గడిచిన 2-3 దినాలుగా దానికి నేను పాలు పోసి ఇట్లాగున్నా దాన్ని పోషిస్తూ ఉన్నాను. మనం వాటిని కూడా ప్రేమించాలి కదా, జంతువులను కూడా ప్రేమించాలి కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదటైతే నాకు నవ్వు వచ్చింది. నేను అనుకున్నాను కదా, మా అబ్బాయి ఈ కుక్కను కూడా గురించి కూడా నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకుని దానికి ఏదో పాలు పోస్తున్నానని అది చెప్తున్నాడు రా బాబు అని అనుకున్నా. కానీ ఒక విధంగా ఆలోచన చేస్తే నా ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను దీవించేటప్పుడు కేవలం మనలను మాత్రమే కాదు, మన కలిగినటువంటి యొక్క సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఓబేదెదోము అనేటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మందసము ఓబేదెదోము ఇంట్లో పెట్టడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ యొక్క మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ మందసం కాళ్ళు జారినట్టుగా అనిపించబోయేసరికల్లా ఉజ్జా అనేటువంటి ఒక ఆయన గబుక్కుని దాన్ని పట్టుకుందామని చూడబోయాడు. అంతే, దేవుని కోపం వచ్చింది. వాడు పురుగులు పడి చచ్చిపోయాడు అక్కడికక్కడే. ఈ విషయం చూసినటువంటి ఒక దావీదు గారు రప్పిస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ దాన్ని ఈయన మనసులో గుబేలు పుట్టుకొని ఉండుంటుంది. అంటే నేను మనిషిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించినటువంటిది, పొరపాటున ఒకవేళ ఏదైనా పొరపాటు నా జీవితంలో ఉంటే కనుక నేను దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడెక్కడో పెడదాం కదా, అంతఃపురంలో పెడదాం కదా అని తీసుకుని వెళ్తుందంటే ఒకవేళ నేను ఎక్కడ చచ్చిపోతాను అనుకున్నాడో ఏమో, మార్గమధ్యంలో ఉన్నటువంటి ఓబేదెదోము ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి తలుపు కొడతాడు. ఇంటి తలుపు కొట్టి అంటాడు కదా, నాయనా ఇదిగో యొక్క మందసం, దేవుని యొక్క మందసం, ఇది నీ ఇంట్లో ఉంచాలని నేను అనుకుంటూ ఉన్నాను కనుక ఇది నీ ఇంట్లో పెడతానంటే రాజుగారు చెప్తే కాదంటారా ఎవరన్నా చెప్పండి? ఒకవేళ ఈయన గారికి తెలియలేదు కానీ ఏం జరిగింది అనేటువంటి విషయం వెంటనే రానివ్వండి రాజా, మీరు చెప్పడం ఏంటి, నేను కాదనడం ఏంటి, నన్ను ఖచ్చితంగా మా ఇంట్లో ఉంచవచ్చు, నాకు ఏం అభ్యంతరం లేదని చెప్పేసి అని ఆ దేవుని యొక్క మందసాన్ని ఓబేదెదోము అనేటువంటి ఆయన యొక్క ఇంటి లోపలికి తెచ్చుకొని ఆ ఇంటి లోపల ఒక మంచి స్థలంలో, పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిశుద్ధంగా ఉంచడం జరిగింది. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఆ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని మందసం అనేటువంటి యొక్క సన్నిధి ఓబేదెదోము ఇంటిలో ఉన్నందుచేత దేవుడైన యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించెను అనేటువంటి ఒక మాట అది మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ 2019వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించాలి అని ఇది నా హృదయపూర్వకమైనటువంటి కోరిక. మీరు దీవించబడి ఉన్నారు, దీవించబడతారని నేను అన్నట్లేదండి.
నా లాంగ్వేజ్ మీరు వింటూ ఉన్నారు. నేను ఈ మధ్యలో అక్కడక్కడ బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఆ క్రిస్మస్ దినాల్లో చెప్తూ వచ్చారు, అయ్యా మీ ప్రోగ్రాం చూస్తున్నామండి, మీరు చెప్తున్న మాటల ప్రకారంగా మేము విని నేర్చుకున్నామండి, మేము అలాగే మాట్లాడుతున్నామండి అని అంటూ ఇలాంటి చక్కని మాటలు వారు జవాబిస్తూ ఉన్నప్పుడు నేను నా దేవునికి స్తుత్యాగాన్ని చెల్లించుకున్నా. ఐ నో ఫర్ ష్యూర్ that the words that I am speaking will have an impact on your life and on your family. మీ జీవితం మీద, మీ కుటుంబం మీద నేను పలుకుతున్నటువంటి యొక్క మాటలు ప్రభావాన్ని చూపించగలవని నేను నమ్ముతున్నాను. చూపించి ఉన్నవి, ప్రభావాన్ని చూపించి ఉన్నవి అని నేను పలుకుతూ ఉన్నాను. వృధా కాలేదు, నా వర్తమానాలు వృధా కాలేదు. నేను ఎంత సమయం తీసుకొని, ఎంత వ్యయ ప్రయాసలు కోర్చి, ఎంత ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు వృధా కాలేదు అని నాకు ఖచ్చితంగా తెలుసు. వృధా కావు, వృధా కాలేదు. ఎందుకనంటే స్నేహితులారా, నా మాటలు అనుకోండి వేస్ట్, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నేను మాట్లాడుతుంది దేవుని యొక్క మాట, సత్యమైన సువార్త. ఈ సత్య సువార్తగా నేను చెప్తూ ఉన్నప్పుడు దేవుని మాట నిరర్ధకము కానేరదు. దేవుని మాట వాటి వాటి కాలమందు జరిగేటువంటివై ఉంటూ ఉన్నవి. దేవుని యొక్క మాటలు సత్యం. ఈనాడు వాస్తవం అనేటువంటిది మీరు అనుభవిస్తూ ఉండవచ్చును, కానీ సత్యం ఏమిటంటే మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట అండి బాబు, మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆది కాండంలో దేవుడైన యెహోవా నరుని చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపములో ఈ నరుని చేశాక దేవుడైన యెహోవా ఈ నరునితో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, ద వెరీ ఫస్ట్ వర్డ్స్ గాడ్ ఎవర్ స్పోక్ టు హ్యుమానిటీ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ మ్యాన్కైండ్. మానవుణ్ణి సృజించిన తర్వాత ఈ మానవ జాతితో దేవుడు మాట్లాడినటువంటి ఒక మొట్టమొదటి మాట ఏంటో తెలుసు కదా? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మాట ఉంటుంది. యెహోవా లేక దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించెను. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొట్టమొదటి దినం లేక ఈ మొదటి నెలలో ఈ 2019వ సంవత్సరం యొక్క ఆరంభములోనే ఆ దేవుడు మనలను ఆశీర్వదించేను. గుర్తుంచుకోండి, ఆశీర్వదించును కాదు, ఆశీర్వదించేను. ఫ్రెండ్స్, ఇది సత్యం. టేక్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని తీసుకోండి, ఈ సత్య సువార్తను నమ్మండి. మనం పలకలసిన మాట ఏంటంటే 2018లో వచ్చిన కష్టాల గురించి కాదు, వాస్తవమైనటువంటి 2018లో ఎదురైన శాపాలు కాదు, 2018లో ఎదురైనటువంటి ఒక కన్నీరు కాదు, 2018లో ఎదురైనటువంటి ఒక వేదన దుఃఖముతో కూడినటువంటి ఆ సిచ్యువేషన్స్ కాదు. ఉంటాయి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం అందరం మానవ మాతృలం. సో మానవులంగా మన యొక్క జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూనే ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు మాత్రం వెళ్ళేటప్పుడు అంత దర్జాగా ఐగుప్తు దేశానికి వెళ్ళి రెడ్ కార్పెట్ వెల్కమ్ అన్నట్టుగా అక్కడ రాజు తర్వాత రాజు అంతటి యోసేపు గారి యొక్క సోదరులుగా, యోసేపు గారి యొక్క తండ్రిగా ఎంత ఘనంగా, ఎంత బ్యాండ్ పెట్టి, ఎంత మ్యూజిక్ పెట్టి, ఎంత పైపార్గలను పెట్టి బహుశా వాళ్ళని ఆహ్వానించి ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు అక్కడ బానిసలుగా తయారై చేయబడినందుచేత వాని గురించి నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాల్లో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, వారు ఏడుపుతో ఉండి ఉన్నారంట, నిట్టూర్పులతో ఉండి ఉన్నారంట, మూలుగులతో ఉండి ఉన్నారంట, దుఃఖములో ఉండి ఉన్నారంట, బహుబాధని అనుభవిస్తూ వచ్చిన ఇది ఇశ్రాయేలీల గురించి చెప్పబడినటువంటి మాట. హై ఫ్రెండ్స్, ఈరోజు నా మాట వింటున్నటువంటి మీతో కూడా నేను పంచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఏమో ఒకవేళ మీలో మనం ఎవరెవరో ఏ కారణాల చేత ఒకవేళ 2018లో దుఃఖాన్ని కలిగి ఉన్నామో, 2018లో ఎటువంటి వేదన కలిగి ఉన్నామో, ఎటువంటి కన్నీటితో మనం ఉండి ఉన్నామో, ఎటువంటి దుఃఖకరమైనటువంటి ఒక విషయాలు మనం ఎదుర్కొని ఉన్నామో, కానీ ఈ 2019వ సంవత్సరం కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్ములను ఆశీర్వదించి ఉన్నారు. మేక్ నోట్ ఆఫ్ దట్ వర్డ్, ఆశీర్వదించి ఉన్నారు. దేవుడు మిమ్మును దీవించినారు. ఇది సత్యం, ఇది సత్యం. వాస్తవానికి ఒకవేళ ఈ సంవత్సరానికి అడుగుపెట్టిన తర్వాత కూడా ఒకవేళ మీకు ఇంకా చీకటే ఉండి అన్నదేమో, ఈ 2019లోనికి వచ్చిన తర్వాత కూడా బహుశా ఏ విధమైనటువంటి ఒక కన్నీరు, వేదన, దుఃఖము ఇంకా కనబడుతూ ఉండి అన్నది అది వాస్తవం. స్నేహితులారా, వాస్తవం అనేటువంటిది మారిపోద్ది, నేర్చుకోండి. ఈ రోజున్న వాస్తవం రేపటికి వాస్తవం కానేరదు. నిన్నటి దినాన్ని ఉన్న దుఃఖం ఈ రోజు ఉండినటువంటిది కాదు, ఈ రోజునున్న కన్నీరు, వేదన రేపటి దినాన్ని ఉండేటువంటివి కావు. సో వాస్తవము అనేటువంటి దాని యొక్క నిర్వచనం నేను చెప్పాల్సి వస్తే ఎప్పటికప్పుడు మారిపోయేటువంటిది వాస్తవం. సత్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండినటువంటిది. మనం దుఃఖములో ఉన్నా,
మనం వేదనలో ఉన్నా, మనం దాసత్వంలో ఉన్నా, ఒకవేళ పాపములో ఒకవేళ ఉండి ఉన్నా, ఈరోజు నీ సత్యమైన సువార్త ఏంటంటే నీవు ఆశీర్వదించబడి ఉన్నా. హై బ్రదర్, మీకే నేను చెప్తున్నా. అమ్మ సిస్టర్ గారు, మీతో నేను చెప్తూ ఉన్నా, మీరు ఆశీర్వదించబడినారు. మీ కుటుంబం ఆశీర్వదించబడినది. మీరు అంటారులేండి, పాస్టర్ గారు మా పిల్లలు ఇంకా ఇలా ఉన్నారండి, మా పరిస్థితులు, మేము ఆర్థికంగా మేము చాలా ఇబ్బందుల్లో ఉండినటువంటి ఏమీ లేకుండా ఉన్నామండి, అనారోగ్యంతో ఉండి ఉన్నామండి, ఇప్పుడు చూసినా మాకు వేదన దుఃఖమే మిగిలినటువంటిదండి, కన్నీరే మాకు మిగిలినటువంటిదండి, మా జీవితంలో మేమేంటండి ఆశీర్వదించబడినటువంటిది అని మీరు అనుకుంటున్నారు. ఇది వాస్తవం. మీరు అలా అనుకుంటూ వాస్తవం. మీకు అలాంటి పరిస్థితి ఉండడం వాస్తవం. కానీ సత్యం ఏమిటంటే యెహోవా మిమ్మును ఆదాములోనే ఆశీర్వదించేశారు. మనం అందరం ఆదాములో నుంచి వచ్చినటువంటి వారు. ఆదాములో నుంచి వచ్చినటువంటి ఒక జీన్స్ వలన మనం పుట్టి ఉన్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సో ఇప్పుడు న్యాచురల్లీ వెన్ గాడ్ బ్లెస్డ్ ఆదాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆదాములో ఉన్న నేను, మీరు, మనమును ఆశీర్వదించబడి ఉన్నాము, మనమును దీవించబడి ఉన్నాము. అక్కడ దేవుడు ఆశీర్వదించినప్పుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, ఈ భూమిని లోపరుచుకొని ఈ భూమిని యాలండి అనేటువంటి ఒక మాట. ఇది ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. హై ఫ్రెండ్స్, ఈరోజు నీ దేవుని యొక్క ఆశీర్వాదంలో మనకు ఆధిపత్యం ఉండి ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం అజమాయిషీ చేయగలిగినటువంటి ఒక పరిస్థితి ఉండి ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం ఫలించి అభివృద్ధి చెందడం ఉండి ఉన్నది. చాలామంది నా దగ్గరికి ప్రార్థన కొరకు వచ్చేటప్పుడు వాళ్ళు అడిగేటువంటి ఒక మాట ఏంటంటే, అయ్యా పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అంటారు. నేను అసలు ఆ మాట ఒప్పుకోను. వాళ్ళు అలాంటి మాట చెప్తే నేను దాన్ని అంగీకరించను. నేను పైపెచ్చు వాళ్ళకి నేర్పిస్తాను. ఏంటంటే, అమ్మ పిల్లలు లేరు అనే వాస్తవాన్ని పలక్కరా, ఇంతకాలంగా పెండ్లయ్యి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఒక వాస్తవాన్ని పదే పదే పలుకుతున్నందువలన దానికి అంత బలమును మీరు చేకూరుస్తూ ఉన్నారు. కానీ సత్యాన్ని పలకండి. సత్యం ఏంటంటే దేవుడు మిమ్మును ఆశీర్వదించినాడు. ఆయన యొక్క ఆశీర్వాదములో మీరు ఫలించుట, ఇది కూడా ఆశీర్వాదంలో ఒకటై ఉన్నది. మీరు బిడ్డల్ని కనడం, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఒకటై ఉన్నది. ఈరోజు ఐ డోంట్ లుక్ ఎట్ యువర్ గర్భసంచి నీకు చిన్నగా ఉందా, లేకపోతే నీకు కౌంట్ తక్కువ ఉందా, లేకపోతే నీకు శక్తి సరిగ్గా లేకుండా ఉండినదా, ఒకవేళ మీరు వృద్ధాప్యంలోనికి వచ్చేసారా, పెండ్లి ఇప్పటికీ ఒకవేళ 15 సంవత్సరాలు లేక దగ్గర 20 సంవత్సరాలు అయిపోయిందా, ఈ నేను చూడలే. నేను సత్యాన్ని చూస్తున్నా. సత్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదం మీ మీద ప్రకటించబడి ఉన్నది. మీరు ఫలించడానికి, మీరు విస్తరించడానికి, మీరు అభివృద్ధి చెందడానికి. ఏమంటే ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించలేదా? నేను ఇందాకే చెప్పాను కదా, ఒబేదెదోము ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడంట. ఆ ఇంటిలో బిడ్డలు లేని తనం అనేటువంటిది ఉండి ఉండకపోవచ్చు. చివరికి నేను అంటాను, ఆ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటున్న కుక్క కూడా మంచి పిల్లల్ని ఈయనే ఉండి ఉంటుంది. అది కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లిని పెంచుకుంటే, పిల్లులు ఇజ్రాయెల్ దేశంలో సాధారణంగా ఎక్కువ పిల్లులు పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడ. సో ఒకవేళ పిల్లులు పెంచుకుంటుంటే ఆ పిల్లులు కూడా మంచిగా అభివృద్ధి చెంది, మన పిల్లులు సాధారణంగా బక్క చిక్కిపోయిన పిల్లలు, ఎందుకంటే మనం పెంచుకునే పిల్లికి కొంచెం మేత వేస్తాము, అది దినేపం అలాగే కనిపెట్టుకొని బక్కగా ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో పిల్లల్ని చూస్తేనండి, అవి వేరే జాతి పిల్లుల్లాగా ఉంటూ ఉంటాయి. పెద్దగా ఉంటాయి, లావుగా ఉంటాయి, బొజ్జిగా ఉంటాయి. దాని తోక కూడా ఎంతో కూర్చొచ్చినటువంటి రీతిగా మంచి లావాటి తోకలాంటిది ఉంటుంది. అవి మనం ఎప్పుడైనా హోటల్స్ దగ్గరికి వాటికి వెళ్ళినప్పుడు మేము ఏదైనా తింటుంటే అంటూ వచ్చి రాసుకొని నడుస్తుంటాయి, మళ్ళీ ఇలా రాసుకొని నడుస్తుంటాయి. చాలాసార్లు వాటి ఫోటో కూడా తీసుకుంటుండే వాడిని చక్కగా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నెమ్మదిగా నిమురుతుంటే, అబ్బో ఎంత గట్టిగా చక్కగా అలాగ మనం సమర్థిస్తుంటే వాడు కూడా ఉండడానికి అనేటువంటి రీతిగా అవుతూ ఉంటాయి. అక్కడ మంచి లావాటి పిల్లలు. నేను అనుకుంటాను ఈవెన్ ఆ జంతువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉండినాడు. ప్రతిదీ అభివృద్ధి చెందినట్లుగా, ప్రతిదీ ఫలించినట్లుగా. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ జీవితం మీద కూడా అదే మాట నేను పలుకుతున్నా. మీరు ఫలించేటువంటి వారుగా దేవుడు చేసి ఉన్నారు. ఫలించుదురు గాక అని నేను అనట్లే. ఆ మాటలు కూడా ఎక్కడో తేడా ఉంది. ఆ మాటలు కూడా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి ఒక మాటగా ఉండి అన్నది కనుక నేను ఆ మాట పలికేటప్పుడు మీరు ఫలించుదురుగాక, మీరు విస్తరించుదురుగాక, మీరు భూమిని నింపుదురుగాక అని నేను పలకట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. బట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అ పాస్ట్ టెన్స్. దేవుడు వారిని ఆశీర్వదించెను. హై బ్రదర్, మిమ్మల్ని బ్రదర్ గారు, మీరు ఆశీర్వదించబడిన వారు. ఈ 2019వ సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకు దిగువచ్చి ఉన్నది.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉండినాడు. ఒకవేళ మీ బిడ్డలు సరిగ్గా లేరని మీరు అనుకుంటున్నారు, అది వాస్తవం. మీ బిడ్డలు ఆశీర్వదించబడలేదని మీరు అనుకుంటున్నారు, అది వాస్తవం. మీకున్న జీతం, మీరు తెచ్చుకున్నటువంటి జీతం ఆశీర్వదించబడలేదని మీరు అనుకుంటున్నారు, అది వాస్తవం. ఒకవేళ వచ్చినట్టుగా మీకు ఖర్చులు అయిపోతున్నాయి, మందుల కొరకు ఖర్చులు అయిపోతున్నాయి, ఇది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే యెహోవా మిమ్మును ఆశీర్వదించి ఉన్నారు. ఓబేదేదోమును తన ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించిన రీతిగా ఇదనాన్ని ఆ దేవదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించినాడు. ఆదాములోనే మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఆదాముతో పలికిన మాట చొప్పున మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని యొక్క మాట ఏది నిరర్ధకము కానేరదు, దేవుని యొక్క మాట ఏది కూడా వమ్ము కానేరదు. ఆ దేవాతి దేవుడు ఆయన మనందరినీ ఆయన ఆశీర్వదించినాడు. ఈ 2019వ సంవత్సరం మీ ఆశీర్వాదము కొరకే. డోంట్ లుక్ అట్ వాస్తవం వైపు చూడకండి. గతంలో ఉన్నటువంటి ఇబ్బంది లేకపోతే గతంలో ఉన్న లోటుపాట్ల వైపు చూడకండి. ఈ సంవత్సరంలోకి వచ్చాక కూడా ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది, ఈ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఏదైనా లోటు ఉంది, లోటును చూడకండి, సత్యాన్ని చూడండి. సత్యం ఏమని చెప్తుందనంటే మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి రాస్తూ అంటాడు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేను. నోట్ దట్ వర్డ్ అండి, అనుగ్రహించును కాదు. యేసుక్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేను. హై ఫ్రెండ్స్, టేక్ దిస్ వర్డ్. ఈ మాట పట్టుకోండి. మీకు ఎందుకు ఆనాడు మరియమ్మ గారు ఎలాగైతే నీ మాట చొప్పున నాకు జరుగును కాక నా మాట తీసుకొని తన గర్భవతి అవ్వగలిగిందో, అలాగే నీ రోజున మనం కూడా ఏం చేయాలంటే ఈ సత్య సువార్తను తీసుకొని మనం కూడా దాని గర్భం దాలుద్దాం. మనం కూడా మన యొక్క గర్భంలో దాన్ని కలిగి ఉందాం, మన యొక్క హృదయాంతరంగంలో తీసుకుందాం. నా దేవుడు చెప్తున్న మాట, ఆయన నన్ను అన్ని విషయాలలో ఆయన ఆశీర్వదించినాడు. అన్ని విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ కమ్ అప్ ఆన్ యూ. హే ఫ్రెండ్స్, ఇది సువార్త. ఇది ఈరోజు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చి దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి విలువైన ఈ సత్య సువార్త. దేవుడు మనందరినీ అన్ని విషయములలో ఆశీర్వదించున్నారు. ఐమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్, కొంతమంది ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, నువ్వు దేవుని బిడ్డగా వస్తే, నువ్వు దేవుని యొక్క సంఘానికి వస్తే, నువ్వు దేవుని యొక్క గుడికి కనుక వస్తూ ఉంటే, నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉండగలిగితే, నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకుంటే అని లేదు. అక్కడ ఆ మాటలు ఏమి లేవండి. ఇవన్నీ ఏంటంటే మేము కండిషన్గా చెప్తూ ఉంటాం, రారా బాబు దేవుడి దగ్గరికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తాం. కానీ నేనంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చాక నిన్ను ఆశీర్వదించేది కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు గనుక రండి బాబు అని చెప్పేది నేను పిలుస్తున్నా. దేవుడు ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించి ఉన్నారు కనుక రండి ఆయన దగ్గరికి, ఆయన యొక్క మాట నమ్మండి. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీ ఇంటిలో పది మీరు అనుభవిద్దరు కానీ రండి. ఇది నేను చెప్తున్న నా స్టైల్ ఆఫ్ సువార్త, ఈ సత్య సువార్త. ఆ దేవతి దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయన మనలను ప్రతి ఆశీర్వాదముతో మనలను ఆశీర్వదించాను. ఈరోజుని ఈ ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని గురించినటువంటి విషయంలో ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఒక మాటలో చూస్తే దేవుని యొక్క అనాది సంకల్పం అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశము అక్కడ కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు నందు మనలను ఆశీర్వదించుట్లో ఉన్న ఆ ఆశీర్వాదపు సారాంశం అక్కడ మనకు కనబడుతుంటుంది. ఏంటి అని అంటే, మనందరినీ యేసుక్రీస్తు నందు తనకు కుమారులనుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు తన ప్రేమ చేత మనలను ఏర్పరచుకొను. దేని కొరకంట? ఏంటి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం? నా ప్రియ స్నేహితులారా, ఈ మొదటి దినమున లేక ఈ 2019వ సంవత్సరంలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం నేను తెలియజెప్తున్నా. డబ్బులు ఆశీర్వాదం కాదు, లేకపోతే యెహోవాకు సంబంధమైనటువంటి ఆశీర్వాదములే ఆశీర్వాదములు కావు. ఉన్నాయి, యెహోవాకు సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, నేను కాదన్నా.
కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేను అని తెలియజేసినప్పుడు మనం పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు నందు తన ప్రేమ చేత ఏర్పరచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే మీరు, నేను, మీ ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు, ఇక్కడ కూర్చుని నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, లేక ఇది నేను ఇలా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు కొందరైతే, కొందరు వారి యొక్క పడకల మీద ఉన్నారు, కొందరు వారి యొక్క పనులు ఆల్రెడీ వంటగదిలోనికి వెళ్ళి ఆ యొక్క పని మొదలు పెట్టుకుని ఉన్నారు. మనం అందరం కూడానండి దేవుని కుమారులుగా ఉండుట ఇదండి నిజమైన ఆశీర్వాదం. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలోచన చేసుకుంటుంటే మనం ఏమనుకుంటామంటే, ఇదిగో నేను ఇలాగ నా దీవించబడాలండి, నాకు డబ్బులు ఉండాలండి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలండి, నేను బలాన రీతికి ఉండాలండి, నేను పలాన రీతికి ఉండాలండి, ఇదండి బాబు మనం ఆలోచించుకునేటువంటిది. కానీ అక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో మీరు, నేను, మనం అందరం దేవునికి కుమారులముగా ఉండేటువంటి ఒక భాగ్యం, దేవుని యొక్క కుమారులంగా జీవించేటువంటి భాగ్యం, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి వారముగా, రక్షింపబడినటువంటి ఒక వారముగా దేవుని యొక్క కుమారులుగా ఉండే ధన్యత. హే ఫ్రెండ్స్, ఈరోజు నా మాట కూడా జాగ్రత్త వినండి. నేను మిమ్మల్ని అడగట్లే నువ్వు రక్షింపబడ్డావా అని చెప్పేసి నేను అడగట్లే, రక్షింపబడతావా అని కూడా నేను అడగట్లే, నువ్వు దేవుని కుమారుడుగా జీవిస్తున్నావా అని నేను అడగట్లే. మనం దేవుని కుమారులంగా జీవించగలిగినటువంటి ఒక పరిస్థితి కనుక మనకు ఉండి ఉంటే యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టవలసిన అవసరత లేకుండా మనం అందరం ఆశీర్వదించబడిన వారంగా గుర్తించబడిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నందు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు రక్షణ ఇచ్చేశారు. హై ఫ్రెండ్స్, నా సువార్తను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ కొరకు రక్షణ ఇచ్చేశారు. అందాక ఒకవేళ మీ పిల్లలు, అందాక మీరే ఒకవేళ, లేక ఇంట్లో ఎవరో ఒకవేళ ఏ విధమైన పాపములో ఉంటూ ఉన్నప్పటికీ అట్టి పాపిని రక్షించడానికి, వారి పాపము నుండి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఈ లోకంలోనికి రక్షకుడిగా పంపి ఉన్నారు. ఆయన నా కొరకు సిలువలో ప్రాణం పెట్టుట వలన రక్షణ భాగ్యం నాకు కలిగి ఉన్నది. ఆ ప్రభు నన్ను తన కుమారునిగా అంగీకరించిన ఇదండి అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదం. ఈ విషయంలో కూడా ఒక మాట మరలా జ్ఞాపకం చేసిన ఒక ఇల్లస్ట్రేషన్గా, బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి ఆయన, యాకోబు అనే మాటకి మోసగాడని అర్థం. ఆయన వాళ్ళ నాన్నగారిని మోసం చేసి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. వాళ్ళ అన్నగారిని మోసం చేసి కలగూరకాయలు, మంచి కూరగాయల కూర వండి ఆయన ఆకర్షింపజేసి, ఆయన అడిగితే ఈయన మోసం చేస్తే ఏమంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసి అప్పుడు నేను ఈ కూర వేసి అన్నం పెడతానని చెప్పేసానంటే పాపం ఆయన అమ్మాయిగుడు సరే తీసుకొని జ్యేష్ఠత్వం నాకే ఉందని ఇప్పుడు ఆకలి చచ్చిపోతాను అనుకొని వాడు పెట్టినటువంటి, తమ్ముడు పెట్టినటువంటి ఆహారం తిని జ్యేష్ఠత్వాన్ని కూడా విడిచిపెట్టేసుకున్నాడు. మామయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మామయ్య గారి యొక్క ఆస్తిని సంపాదించుకోవడానికి అవి ఏనవలసి వచ్చినప్పుడు వీళ్ళు పెట్టుకున్న కండిషన్ ప్రకారంగా చారలు కలిగినటువంటివి, పొడలు కలిగినటువంటివి ఎలాగో ఈనుతుందంటే మామగారిని కూడా మోసం చేసి కావాల్సినంత ఆస్తిని ఆయన సంపాదించుకొని ఉన్నాడు. కానీ తిరిగి అన్నగారి దగ్గరికి మళ్ళీ బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు రెండు గుంపుల్లాగా ఉన్న వాళ్ళందరినీ పంపేశాడు. తన యొక్క పని వాళ్ళని పంపేశాడు, తన యొక్క భార్యల బిడ్డలను పంపేశాడు, ఉన్నవన్నీ ఆస్తినంతా కూడా పంపేశాడు. రెండు గ్రూపులు. మొట్టమొదటి గుంపు ఒకవేళ మా అన్నయ్య తీసుకొని ఆయన అంగీకరించకపోతే, ఆయనకి సంతృప్తి అవ్వకపోతే రెండో గ్రూపు ఈవెన్ నా భార్యలు, నా పిల్లలు కూడా ఇచ్చేటప్పుడు పర్లేదని చెప్పేసానని వీళ్ళందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఒక యాకోబు ఒక నరునితో పెనుగులాడుతుంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. హై ఫ్రెండ్స్, ఈ 2019వ సంవత్సరంలో ఇట్టి తపన మనం కలిగి ఉందాం, ఇట్టి జిజ్ఞాస మనం కలిగి ఉందాం. దేవుడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ముందుకు వెళ్ళను. ఇలాగనే ఈ జనవరి నెలలో మొదటి సందేశముగా దైవజనులు సువార్తరాజు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం నేను పునికి పుచ్చుకున్న తర్వాతనే నేను ముందుకు వెళ్తాను అనే పట్టుదల నువ్వు కలిగి ఉంటే అక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించెను. ఎలా? యాకోబు అనే పేరు కాదు, యాకోబు అనే పేరుకి మోసగాడని అర్థమిస్తుంది కనుక ఇక మీదట యాకోబు అనే పేరు కాక దేవునితోనే పెనుగులాడి నువ్వు విజయాన్ని పొందుకున్నావని అర్థమిచ్చి ఇశ్రాయేల్ అనేటువంటి ఒక పేరు నీకు పెడుతున్నానని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. హై ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు ఒక విషయం తెలుసా మీకు? ఈరోజు కూడా ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారే. దాదాపు 2000 సంవత్సరాలు వాళ్ళ ప్రపంచం అంతా చెదిరిపోయినా మరలా తిరిగి వాళ్ళ యొక్క భూభాగానికి వెళ్తామనేటువంటి నమ్మకం వాళ్ళకి లేకపోయినా వారు పలుకుతూ వచ్చిన మాట ఏంటంటే ఏదో ఒక రోజు మేము యెరూషలేముకు వెళ్తాం, ఏదో ఒక రోజు దేవుని యొక్క ఆశీర్వాదంతో మేము ఉంటాం అనుకొని కనిపెడుతున్న ప్రకారంగా ఈ రోజు కూడా నేను చెప్పగలనండి, ఎన్నిసార్లు వెళ్ళొచ్చినటువంటి వాడుగా, 40 సార్లు నేను వెళ్ళొచ్చినటువంటి వాడుగా,
ఆ ఇశ్రాయేలు గురించి నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజున కూడా జ్ఞానమందేమి లేక వారికి ఉన్న ఆర్థిక విషయంలోనేమి ప్రతి విషయంలో కూడా వారు ఆశీర్వదించబడి దేవుని జ్యేష్ఠ కుమారులుగా వారు పరిగణించబడ్డారు. ఈరోజు నా మీకు వెళ్ళి ప్రియ స్నేహితులారా, ఈ 2019వ సంవత్సరంలో నేను మీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు మీ కుటుంబం ఇక్కడ కొనబడుతున్నటువంటి మీరందరూ కూడా అలాగే నేను నా కుటుంబం దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘ బిడ్డలు మనమందరం కూడా దేవుని పిల్లలంగా ఉండేటువంటి ఒక భాగ్యం, దేవుని యొక్క కుమారులంగా ఉండేటువంటి ఒక భాగ్యం, మన యొక్క ప్రాచీనతనాన్ని తీసివేసి ప్రాచీన పేరును తీసివేసి దేవుని యొక్క పేరు మనకు పెట్టి ఇది మనల్ని దేవుడు అంటున్నాడు కదా, మీరు నా కుమారులే అంటున్నాడు, మీరు నా కుమార్తెలే అంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇన్ దిస్ బ్లెస్సింగ్. ఈ గొప్ప ఆశీర్వాదం ఉన్నటువంటి ధన్యత, ఎంత అద్భుతమైన ధన్యత ఈరోజు మరొకసారి డిక్లేర్ చేస్తున్నా. మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించున్నారు. ప్రతి ఆశీర్వాదంలో ఉన్న ఆశీర్వాదం ఏమనగా మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఈరోజు నేను కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, ఈరోజు నేను సువార్తరాజుగా ఒక పాస్టర్ గారికి ఉన్నటువంటి పాస్టర్ గారికి మాత్రమే కాదు, లేక కొంతమంది భక్తులు ఉన్నటువంటి వారి పేర్లు చెప్పుకొని వాళ్ళకి మాత్రమే కాదు, ఈరోజు ఈయన మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి విషయంలో దేవుడు చెప్తున్న మాట, మీరు దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారు. మీరు దేవుని కుమారులుగా దేవుడు మిమ్మల్ని గుర్తించి ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం దేవునికి స్తుత్యాగం చెల్లించుకుందాం. తండ్రివైన దేవా, నీకు వందనాలు. మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నాయనా, మమ్మల్ని ఆశీర్వదించి నీ కుమారులనుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకు వందనాలు. నీ కుమారులనుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు. మా ప్రమేయం ఏమీ లేదు నాయనా, కేవలం ఇది నీ కృప చొప్పున మమ్మల్ని నీ బిడ్డలుగా చేసినందుకు మీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు నాకు మనందరికీ మనము దేవుని యొక్క కుమారులముగా మనము జీవించినట్లు, పరలోక రాజ్య వారసులముగా ఉండినట్లు సదా మనకు తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. సో ఈ దినాన్ని, ఈ 2019వ సంవత్సరం నుండి ఎక్కడెక్కడ మీరు నా కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఏ ఊరిలో మీరు నా కార్యక్రమాన్ని చూస్తున్నారో, ప్లీజ్ నేను మిమ్మల్ని ఒక్క మాట అడగాలని కోరుకున్నది ఏంటంటే, అయ్యా నేను పలానా ఊరిలో పలానా ఛానల్లో నేను ఈ వర్తమానాన్ని నేను విని ఉన్నాను, థ్యాంక్ యూ, మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలని ఒక్క మాట పెట్టి ఒక SMS పెట్టవచ్చు కదా, కనీసం ఒక ఉత్తరం రాయొచ్చు కదా, ఈమెయిల్ ద్వారా మీరు తెలియచేయచ్చు కదా. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను, నేను దేవుని స్తుత్యాగం చెల్లించుకుంటాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 944000409992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు నన్ను, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.